హాయ్ అండి, నా పేరు కార్తిక్. ఈరోజు మనం ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాం అండ్ ఇది పార్ట్ 1 వీడియో. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మొత్తం తెలుగులోనే ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఈరోజు మనం ఫస్ట్ డిస్కస్ చేసే టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో ఏమేం ప్రాపర్టీస్ డిస్కస్ చేస్తాం? లైక్ మాస్ డెన్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్, వెయిట్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ, వెయిట్ డెన్సిటీ అండ్ రిలేటివ్ డెన్సిటీ. అండ్ రిలేటివ్ డెన్సిటీకే ఇంకొక పేరు specific gravity and compressibility. And final one, bulk modulus of compressibility. ఓకే, ఈరోజు వీడియోలో మనం ఈ 5 ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. And some problems related with the properties of the fluids kuda discuss cheddam. Some problems. Okay, if ఈ properties and what related problems gurinchi ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్లూయిడ్ మెకానిక్స్. మామూలుగా మనం మ్యాటర్ గురించి మాట్లాడుకుంటే మ్యాటర్ 3 రకాలుగా ఉంటుంది. లైక్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఫ్లూయిడ్స్ అనగానే మనం ఏమనుకుంటామంటే జనరలీ ఫ్లూయిడ్స్ అనగానే లిక్విడ్స్నే ఫ్లూయిడ్స్ అంటాము అని మనం ఒక అజంప్షన్లో ఉంటారు జనరలీ చాలామంది. బట్ ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ మాత్రమే కాదు, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఈ రెండింటిని కలిపి ఫ్లూయిడ్స్ అంటారు. ఓకే, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ని కలిపి ఫ్లూయిడ్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏమిటి అది ఒకసారి చూద్దాం. ఫ్లూయిడ్ అంటే ఏదైనా స్మాల్ షియర్ ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఆ మ్యాటర్ కనుక కంటిన్యూస్లీ డిఫార్మ్ అయితే ఆ సబ్స్టెన్స్ని ఫ్లూయిడ్ అని అంటాం. లైక్ దోస్ సబ్స్టెన్స్ విచ్ కెన్ ఫ్లో under the action of smallest shear force and continuously deform. ఇక్కడ మనము మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది those substance which can flow. సబ్స్టెన్స్ ఫ్లో అవ్వాలి అండర్ ద యాక్షన్ ఆఫ్ స్మాలెస్ట్ షియర్ ఫోర్స్ అండ్ కంటిన్యూస్లీ డిఫార్మ్. Okay, those substance which can flow under the action of smallest shear force and continuously deform. ఓకే, దీనికి నేను కొద్దిగా ఎగ్జాంపుల్గా డిస్కస్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సాలిడ్ అనుకోండి. సాలిడ్, ఓకే, దిస్ ఇస్ ఎ సాలిడ్. ఓకే, సాలిడ్ అండ్ ఒక బీకర్లో వాటర్ తీసుకోండి. ఓకే, దిస్ ఈజ్ వాటర్. ఓకే, దీని ఫ్లూయిడ్ సాలిడ్. ఇప్పుడు ఇక్కడ స్మాలెస్ట్ షియర్ ఫోర్స్ కనుక ఇస్తే ఇక్కడ ఏమన్నా మనకి ఫ్లో కానీ డిఫార్మేషన్ కానీ ఉంటుందా? నార్మల్లీ ఫోర్స్ ఇస్తే సాలిడ్ డిఫార్మ్ అవుతుంది. బట్ స్మాలెస్ట్ షియర్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఏ రకమైన ఫ్లో ఉండదు. ఓకే, అండ్ డిఫార్మ్ ఏమైనా అవుతుందా? డిఫార్మ్ కాదు. అదే ఇక్కడ ఈ వాటర్లో కనుక ఇక్కడ స్మాలెస్ట్ షియర్ ఫోర్స్ మనం ఇచ్చిన అప్పుడు వాటర్లో ఫ్లో అనేది ఉంటుంది అండ్ అది డిఫార్మ్ కూడా అవుతుంది. డిఫార్మేషన్ కూడా ఉంటుంది. వాటర్ కదులుతుంది కదా, అది డిఫార్మేషన్ కూడా ఉంటుంది. సో ఫ్లూయిడ్ అంటే దోస్ సబ్స్టెన్స్ విచ్ కెన్ ఫ్లో అండర్ ది యాక్షన్ ఆఫ్ స్మాలెస్ట్ షియర్ ఫోర్స్ అండ్ కంటిన్యూస్లీ డిఫార్మ్. ఓకే, స్మాలెస్ట్ షియర్ ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు అది కంటిన్యూస్లీ డిఫార్మ్ అవ్వాలి అండ్ ఫ్లూయిడ్ ఫ్లో అవ్వాలి, అప్పుడు దాన్నే ఫ్లూయిడ్ అంటాం. ఓకే, అండ్ ఫ్లూయిడ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్యాసెస్, లిక్విడ్స్, ఇవన్నీ కూడా ఫ్లూయిడ్స్.
అండ్ సాలిడ్స్ వచ్చేసి ఫ్లూయిడ్ కాదు, ఎందుకంటే స్మాలెస్ట్ షియర్ ఫోర్స్లో అవి కంటిన్యూస్లీ డిఫార్మ్ జరగాలి. అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ నథింగ్ బట్ మెకానిక్స్ అంటే స్టడీ ఆఫ్ ఫ్లూయిడ్ని ఫ్లూయిడ్ మెకానిక్స్ అని అంటాం. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ మాస్ డెన్సిటీ. మాస్ డెన్సిటీ ఈజ్ డినోటెడ్ బై రో. మాస్ డెన్సిటీ అంటే మాస్ పర్ వాల్యూమ్. మాస్ పర్ వాల్యూమ్ని మాస్ డెన్సిటీ అని అంటారు. మాస్కి యూనిట్స్ ఏంటి? కేజీ. వాల్యూమ్కి మీటర్ క్యూబ్. దీని డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంటుంది? మాస్ అంటే ఎమ్, వాల్యూమ్ కదా, m/L³ ఇలా ఉంటుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? m/1 L⁻³ T⁻0 ఇది డైమెన్షనల్ ఫార్ములా. అండ్ మాస్ డెన్సిటీ ఈజ్ నథింగ్ బట్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ kg/m³. కేజీ కాబట్టి ఇది డైమెన్షనల్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఇది ఓన్లీ డైమెన్షనల్ ఫార్ములా గురించి. డైమెన్షనల్ ఫార్ములా కొన్నిసార్లు ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు. మాస్ డెన్సిటీ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అని అడిగితే m/1 L⁻³ T⁻0 డైరెక్ట్గా రాయొచ్చు. అండ్ సెకండ్ ప్రాపర్టీ ఈజ్ మాస్ డెన్సిటీ అయిపోయింది కదా, వెయిట్ డెన్సిటీ. Weight density is denoted by gamma. Okay, weight density के इंको पेरू specific weight. Okay, specific weight. Weight density అంటే ఏంటి? weight per unit volume. weight per unit volume ని weight density అని అంటారు. weight అంటే ఏంటి? W = mg per volume. Okay, mg per v. అండ్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ని రో అని అన్నాం కదా, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ రో ఇంటూ జీ. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ రో కదా, సో రో జీ అని కూడా చిన్న చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు గామా ఈజ్ ఈక్వల్స్ టు రో జీ, ఇది ఒక ఫార్ములా. ఓకే రైట్, రో జీ. అండ్ దీని డైమెన్షన్ ఫార్ములా ఎలా చెప్తాము? ఓకే, W = mg కదా. ఓకే, దీనిలో m అనేది మాస్ m. ఓకే, g అనేది యాక్సలరేషన్ ఈజ్ నథింగ్ బట్ acceleration meter/s². okay, and volume is L³. okay, ఇది మీటర్ పర్ యాక్సలరేషన్ g కదా, g అనేది యాక్సలరేషన్ ఈజ్ meter/s². మీటర్ అంటే లెంత్, సో L per t/t², డినామినేటర్లో t². సో దీనిది m/1 L⁻⁻² T⁻⁻². ఓకే, ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ వెయిట్ డెన్సిటీ. ఓకే, అండ్ వెయిట్ డెన్సిటీ గామా ఈజ్ ఈక్వల్స్ టు రో జీ, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇప్పుడు రెండు ప్రాపర్టీస్ అయిపోయినాయి కదా. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ రిలేటివ్ డెన్సిటీ. థర్డ్ ప్రాపర్టీ, రిలేటివ్ డెన్సిటీ. Relative density is denoted by small s. Okay, రిలేటివ్ డెన్సిటీకి ఇంకొక పేరు వచ్చేసి స్పెసిఫిక్ గ్రావిటీ. ఓకే, స్పెసిఫిక్ గ్రావిటీ. రిలేటివ్ డెన్సిటీ S ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఈ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. రిలేటివ్ డెన్సిటీ S ఈజ్ ఈక్వల్స్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఇది రేషియోలో ఉంది కాబట్టి దీనికి ఏం యూనిట్స్ ఉండవు. ఓకే, రిలేటివ్ డెన్సిటీ హ్యాస్ నో యూనిట్స్. దీనికి యూనిట్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది రేషియో, డెన్సిటీ యొక్క రేషియో కాబట్టి నో యూనిట్. ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఉంది కదా, అసలు స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఓకే, అది డిస్కస్ చేద్దాం. స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఒకవేళ లిక్విడ్స్లో కనుక మనం తీసుకుంటే, లిక్విడ్స్లో వాటర్ని మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద కన్సిడర్ చేస్తాం. వాటర్ డెన్సిటీ ఎంత ఉంటుంది? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ 1000 kg/m³. అదే కనుక గ్యాస్లో కనుక తీసుకుంటే ఎయిర్ని మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ కింద తీసుకుంటాం.
సో ఎయిర్ డెన్సిటీ ఎంత ఉంటుంది? 1.4 kg/m³. ఓకే, రిలేటివ్ డెన్సిటీ S ఇట్స్ డినోటెడ్ బై స్మాల్ s. దీనిపై ఇంకొక పేరు స్పెసిఫిక్ గ్రావిటీ. రిలేటివ్ డెన్సిటీ S ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. ఓకే, దీనికి యూనిట్ ఉండదు ఎందుకంటే ఇది డెన్సిటీ యొక్క రేషియో. సో స్టాండర్డ్ ఫ్లూయిడ్ అంటే ఇక్కడ కింద డినామినేటర్లో స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఉంది కదా, లిక్విడ్స్లో అయితే వాటర్ని స్టాండర్డ్ ఫ్లూయిడ్ అనుకుంటాము, అదే గ్యాసెస్లో అయితే ఎయిర్ని స్టాండర్డ్ ఫ్లూయిడ్ అనుకుంటాం. ఓకే, అండ్ దీని మీద మనం ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాము సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఒక ప్రాబ్లం, వాట్ ఈస్ ద రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ వాటర్? రిలేటివ్ డెన్సిటీ is denoted by small s is equals to density of fluid by density of standard STD standard fluid. Density of fluid, relative density of water. Water ki relative density adugutunnaru. So ee fluid place lo water density of water is 1000. Density of standard fluid, ee water అనేది liquids లో standard fluid ఏంటి? water. So density of standard fluid kuda 1000. So relative density of water is 1000 by 1000, that is 1. Okay, the answer 1. And inkoti, what is the relative density of mercury adugutunna? Relative density denoted by small s is equals to density of fluid by density of standard fluid. Okay, ఇప్పుడు density of mercury అడుగుతున్నారు. సో density of fluid అంటే ఈ fluid అంటే mercury. Density of mercury is 13,600 by density of standard fluid is 1000. సో దీని ఆన్సర్ వచ్చి 13.6. ఓకే, దీన్ని ఒక నోట్ కింద ఒకటి రాసుకోండి. దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీని మనం హెచ్జి అని కూడా అంటాము. ఇది 30,600 kg/m³. ఓకే, ఇది ఇంపార్టెంట్. జనరలీ ఎగ్జామ్స్లో ఇది ఇవ్వరు, డైరెక్ట్గా మనల్ని అడుగుతారు. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ అది మనకు తెలిసి ఉండాలి. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ 13,600. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈస్ 1000. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఈస్ 1.4. లిక్విడ్స్లో అయితే స్టాండర్డ్ ఫ్లూయిడ్ వచ్చి వాటర్, అదే గ్యాసెస్లో అయితే స్టాండర్డ్ ఫ్లూయిడ్ వచ్చి ఎయిర్ యొక్క డెన్సిటీ 1.4. ఓకే, అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫోర్త్ ప్రాపర్టీ is compressibility. Compressibility is denoted by beta. ఓకే, మామూలుగా మనం తీసుకుంటే ఒక గ్యాస్, ఇది ఒక గ్యాస్ అనుకోండి. గ్యాస్ని మనం అన్ని వైపుల నుంచి కంప్రెస్ చేయొచ్చు. ఓకే, గ్యాసెస్ని మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు. అదే ఒక లిక్విడ్ తీసుకోండి, ఒక పిస్టన్లో లిక్విడ్ తీసుకొని ఒక పిస్టన్లో మనం కంప్రెస్ చేయడానికి ట్రై చేసి, ఇక్కడ లిక్విడ్ ఉంది. సో దీన్ని మనం కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంటే వాటర్ కంప్రెస్ అవ్వదు ఇప్పుడు కూడా. ఇది ఒక పిస్టన్, రైట్? పిస్టన్లో మనం వాటర్ని కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇది వాటర్ అయితే కంప్రెస్ అవ్వదు. ఓకే, వాటర్ ఆర్ ఎనీ లిక్విడ్ ఇట్ విల్ నాట్ గెట్ కంప్రెస్డ్. అదే గ్యాసెస్ అయితే మనం ఈజీగా కంప్రెస్ చేయొచ్చు. సో లిక్విడ్స్ ఆర్ highly incompressible. ఓకే, మనం లిక్విడ్స్ని కంప్రెస్ చేయలేము. దీస్ ఆర్ లిక్విడ్స్ ఆర్ హైలీ ఇన్కంప్రెసిబుల్. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం? కంప్రెసిబిలిటీ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫర్ లిక్విడ్స్ కంప్రెసిబిలిటీ ఈజ్ 0. కంప్రెసిబుల్ అవ్వవు కాబట్టి లిక్విడ్స్ ఆర్ హైలీ ఇన్కంప్రెసిబుల్ అండ్ కంప్రెసిబిలిటీ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. గ్యాసెస్ ఆర్ కంప్రెసిబుల్. గ్యాసెస్ని ఈజీగా మనం కంప్రెస్ చేయొచ్చు. ఓకే, అదే ఒక పిస్టన్లో మనము ఇంతకుముందు తీసుకున్న పిస్టన్ లాగానే ఇక్కడ గ్యాస్ ఉంది. ఓకే, ఇక్కడ గ్యాస్ ఉంది, దీని ప్రెషర్ వచ్చి P, వాల్యూమ్ వచ్చి V. ఓకే, వాల్యూమ్ వచ్చి V అండ్ ఇది పిస్టన్. అండ్ ఇదే గ్యాస్ని మనం ఇక్కడ కనుక ఒక ఫోర్స్ అప్లై చేస్తే ఈ పిస్టన్ కొంచెం కిందికి వస్తుంది, బికాస్ గ్యాసెస్ విల్ గెట్ కంప్రెస్డ్. అండ్ ఇక్కడ ప్రెషర్ వచ్చేసి P2 అండ్ వాల్యూమ్ వచ్చి V2. ఓకే, అండ్ ఈ ప్రెషర్ ఏమవుతుంది? P2 మనకి ఏమొస్తుంది? P2 ఈజ్ నథింగ్ బట్
ఈ ప్రెషర్ P ఉంది కదా, P ప్లస్ డిపి అంటే యాక్చువల్ ఉన్న ప్రెషర్ ప్లస్ కొద్ది ప్రెషర్ కంప్రెస్ చేసినప్పుడు ప్రెషర్ ఇంక్రీజ్ అయింది, P ప్లస్ టిపి. అండ్ వాల్యూమ్, దిస్ వాల్యూమ్ V2 ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ వాల్యూమ్ V మైనస్ డివి. ఇక్కడ వాల్యూమ్ తగ్గింది, ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఇక్కడ వాల్యూమ్ తగ్గింది, ఓకే, వాల్యూమ్ ఇక్కడ తగ్గింది, అందుకని V మైనస్ డివి అని రాసాం. ఇది ఫైనల్ వాల్యూమ్, ఇది ఫైనల్ ప్రెషర్. అండ్ ఇప్పుడు కంప్రెసిబిలిటీ బీటాకి ఒక ఫార్ములా ఉంది, అదేంటంటే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై చేంజ్ ఇన్ ప్రెషర్. ఓకే, compressibility beta is equals to fractional change in volume by change in pressure. Fractional change in volume అంటే ఏంటి అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. ఓకే, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ గురించి డిస్కస్ చేయాలి అని అంటే ఓకే, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్. Fractional change in volume is equals to V final minus V initial by V initial. ఇక్కడ V final ఏముంది, V minus dV. So V minus dV minus V initial. V initial is V by V initial V. So దీని వాల్యూ ఏమవుతుంది, V క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ dV by V. Fractional change in volume is minus dV by V. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ప్లేస్లో మైనస్ డివి బై వి బై చేంజ్ ఇన్ ప్రెషర్ డిపి. సో బీటా ఏమవుతుంది, కంప్రెసిబిలిటీ. దీన్ని మనం కొంచెం పైకి కిందకి రాసుకుంటే మైనస్ డివి బై విడిపి. దిస్ ఈజ్ ది కంప్రెసిబిలిటీ ఫార్ములా. కంప్రెసిబిలిటీ ఈజ్ ఈక్వల్స్ మైనస్ డివి బై విడిపి. అండ్ దీన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు. ఇది ఒక ఫార్ములా వచ్చింది మనకి, కంప్రెసిబిలిటీ ఫార్ములా. అండ్ దీన్ని ఇంకొకలాగా కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఒక బీకర్లో మామూలుగా గ్యాస్ తీసుకున్నప్పుడు ఇది గ్యాస్ అనుకోండి, పిస్టన్. ఈ పిస్టన్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ప్రెషర్ వేరీ అవుతుంది, ఇది వాల్యూమ్ వేరీ అవుతుంది, ప్రెషర్ చేంజ్ అవుతుంది. ఓకే, ప్రెషర్ చేంజెస్, వాల్యూమ్ కూడా చేంజెస్. వెరాస్ మాస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, రైట్. ఈ రెండు చేంజ్ అవుతాయి, బట్ మాస్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. మామూలుగా డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ పర్ యూనిట్ వాల్యూమ్, అంతే కదా. డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. ఓకే, దీన్ని మనము డిఫరెన్షియేట్ చేస్తే మాస్ కాన్స్టెంట్ కదా, సో డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని యూవీలా డిఫరెన్షియేట్ చేస్తే డెన్సిటీ ఇంటూ డిఫరెన్షియల్ వాల్యూమ్ డివి ప్లస్ వాల్యూమ్ ఇంటూ డి రో. ఓకే, దీన్ని జస్ట్ డిఫరెన్షియేట్ చేసిన, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0 అండ్ దీన్ని రో డివి ప్లస్ విడి రో అని విడిలో రాయొచ్చు. ఇప్పుడు ఇది ఎందుకు ఇలా రాస్తున్నాను అని అంటే, ఈ మైనస్ డివి బై వి ఉంది కదా, దాని ప్లేస్లో నేను ఇది సబ్స్టిట్యూట్ చేయడానికి. ఓకే, ఇక్కడ సైడ్కి చేద్దాము, దీన్ని ఇటువైపు తీసుకెళ్దాం. మైనస్ విడి రో ఈజ్ ఈక్వల్స్ టు రో డివి. సో డివి బై వి, ఈ మైనస్ ఇటు సైడ్ తీసుకొద్దాం, ఈజ్ ఈక్వల్స్ టు డి రో బై రో. ఓకే, ఇప్పుడు ఇక్కడ మైనస్ డివి బై వి ప్లేస్లో నేను డి రో బై రో లాగా రాస్తాను. దీన్ని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేస్తే బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై విడిపి ఉంది కదా, సో ఈ మైనస్ డివి బై వి ప్లేస్లో డి రో బై రో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో డి రో బై రో డిపి, ఇది ఒక ఫార్ములా. సో బీటాకి ఇప్పుడు మనకి రెండు ఫార్ములాలు వచ్చాయి. ఒకటేమో మైనస్ డివి బై విడిపి, డి రో బై రో డిపి. ఈ రెండు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫార్ములాని అడుగుతారు, ఈ డెరివేషన్ అంతా అడగరు. సో మీకు అర్థం కావాలని డెరివేషన్ చెప్పాను, బట్ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఫార్ములాని వచ్చేస్తుంది. ఓకే, అండ్ దీని యూనిట్స్ కూడా ఇంపార్టెంటే. ఇది డివి, ఇక్కడ వాల్యూమ్ ఉంది 1/dp.
సో దీని యూనిట్స్ వచ్చేసి యూనిట్ ఈస్ 1/p కదా, 1/Pascal. ఓకే, యూనిట్ ఈస్ 1/Pascal. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ డిస్కస్ చేయబోయే ప్రాపర్టీ వచ్చేసి ఫిఫ్త్ ప్రాపర్టీ, దట్ ఈస్ బల్క్ మోడల్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ. Bulk modulus of compressibility. Compressibility denoted by beta, bulk modulus of compressibility denoted by K. Okay, bulk modulus of compressibility K is equals to 1/beta. And మనకి బీటా అంటే ఏంటో తెలుసు కదా, బీటా is nothing but dp by d rho by rho dp. Okay, d rho by rho dp. So K is equals to rho dp by d rho. ఇది కూడా బల్క్ మోడల్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ దీని యూనిట్స్ ఏముంటుంది, ఇక్కడ ఆల్రెడీ రో ఉంది, డి రో ఉంది, ఈ రెండింటి యూనిట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఓన్లీ డిపి యూనిట్ ఈస్ పాస్కల్. ఓకే, బల్క్ మోడల్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ యూనిట్ వచ్చేసి పాస్కల్. అండ్ ఇప్పుడు వరకు మనము ఏమేమి డిస్కస్ చేసామో జస్ట్ ఒక రివిజన్ లాగా జస్ట్ ఒక పేపర్ మీద రాసుకుందాం, సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఫస్ట్ ప్రాపర్టీ ఏమేమి డిస్కస్ చేసాము, దట్ ఈస్ మాస్ డెన్సిటీ. ఫస్ట్ ప్రాపర్టీ, మాస్ డెన్సిటీ rho is equals to mass per unit volume. Okay, and second property, weight density gamma is equals to weight per unit volume. Dini is equals to rho g, gamma is equals to rho g. Okay, and third property vachesi relative density. S is equals to density of fluid by density of standard fluid. Okay, అండ్ ఇక్కడ డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్స్ 2 ఉంటాయి. ఒకటి లిక్విడ్ అయితే వాటర్, అదే గ్యాస్ అయితే ఎయిర్. దీని డెన్సిటీ వచ్చి, వాటర్ డెన్సిటీ వచ్చి 1000 kg/m³, ఎయిర్కి అయితే 1.4 kg/m³. ఓకే, అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఏం డిస్కస్ చేసాం, ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి mass density, relative density. Fourth property వచ్చేసి compressibility డిస్కస్ చేసాం. compressibility denoted by beta, and beta is equals to d rho by rho dp. ఓకే, ఇది compressibility ఫార్ములా. అండ్ దీనికి ఇంకొక ఫార్ములా కూడా చెప్పాను compressibilityకి, దట్ ఈస్ beta is equals to minus dv by VdP. ఓకే, ఒకవేళ మనకి వాల్యూము ప్రెషరులో కావాలి అంటే ఈ ఫార్ములా, అదే డెన్సిటీ ప్రెషర్లో కావాలంటే ఈ ఫార్ములా. సో రెండు సేమే, దీని నుంచి ఇది వచ్చింది. అండ్ ఫిఫ్త్ వన్ మనం ఏం డిస్కస్ చేసాము, ఫిఫ్త్ ప్రాపర్టీ ఈస్ బల్క్ మోడల్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ. Bulk modulus of compressibility denoted by K. K is equals to 1/beta. Okay, 1/beta. So దీనికి రెసిప్రోకల్ రాసుకోవాలి. సో K is equals to rho dp by d rho, ఇది ఒక ఫార్ములా. దీన్ని కూడా రెసిప్రోకల్ రాసుకోవచ్చు. K is equals to minus vdp by dv. ఓకే, జస్ట్ వీటినే నేను రెసిప్రోకల్ కింద రాశాను ఇక్కడ. బల్క్ మోడల్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ K is equals to 1/beta. అండ్ దీని యూనిట్ వచ్చేసి 1/Pascal. దీని యూనిట్ వచ్చేసి 1/Pascal. అండ్ బల్క్ మోడల్స్ ఆఫ్ కంప్రెసిబిలిటీ K యూనిట్ వచ్చేసి పాస్కల్. ఓకే, జస్ట్ రివిజన్ లాగా మీకు చెప్పాను. ఈరోజు డిస్కస్ చేసిన 5 ప్రాపర్టీస్ మీకు చెప్పాను. అండ్ ఈ 5 ప్రాపర్టీస్ మీద ఒక 2 ప్రాబ్లమ్స్ చేద్దాం, సో దట్ ఇంకా క్లారిటీ వచ్చింది. అండ్ ఈ ప్రాబ్లమ్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది బల్క్ మోడల్స్ ఆఫ్ ఫ్లూయిడ్?
ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది బల్క్ మాడ్యులస్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ప్రాబ్లంలో మనకి ఏం అడుగుతున్నారంటే బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఫ్లూయిడ్ దేంతో డినోట్ చేస్తాము? బల్క్ మాడ్యులస్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ కే. కే అంటే ఏంటి? 1 బై కంప్రెసిబిలిటీ, 1 బై బీటా. సో బీటా అంటే ఏంటి? మైనస్ డివి బై వి బై డిపి. ఓకే, దట్ ఈస్ మైనస్ డివి బై వి డిపి. ఓకే, దీన్ని ఇంకొకలాగా ఎలా రాసుకోవచ్చు? డి మైనస్ డివి బై డిపిని రో డిపి బై డి రో కింద రాయొచ్చు. అండ్ మనకి ఇప్పుడు కావాల్సింది బల్క్ మాడ్యులస్ ఆఫ్ కంప్రెసిబిలిటీ కే కదా. కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా. సో కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా. సో దీన్ని రెసిప్రోకల్ రాయాలి. సో డి రో బై రో డిపి. ఓకే, మైనస్ డివి బై డిపి అండ్ దీన్నే మనం ఇక్కడ వాల్యూమ్లోకి రాసుకోవచ్చు. సో డి రో బై రో డిపి. ఓకే, దీనిలో ఏమడుగుతున్నారంటే బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఏంటి అని అడుగుతున్నారు. బల్క్ మాడ్యులస్ డినోటెడ్ బై కే. కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా. సో బీటా వాల్యూ ఎంత? మైనస్ డివి బై పి బై డిపి. దీన్నే మనం ఇంకొక రకంగా రాసుకోవచ్చు. డి రో బై రో డిపి. సో మనకు కావాల్సింది కే కదా, అది 1 బై బీటా. సో కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా. సో దీని రెసిప్రోకల్ రో డిపి బై డి రో. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ డి. 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అండ్ ఇది IAS 1997లో వచ్చింది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది బల్క్ మాడ్యులస్ కే ఆఫ్ ఎ ఫ్లూయిడ్. ఇక్కడ బల్క్ మాడ్యులస్ కే ఫార్ములా అడుగుతున్నారు. కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా. బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై వి బై టిపి. దీన్నే మనము డి రో బై రో డిపి కింద రాసుకోవచ్చు. మనం కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా కదా. సో దీన్ని రెసిప్రోకల్ చేయాలి. సో రో డిపి బై రో డిపి బై డి రో. రో డిపి బై డి రో. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇంకొకటి ది బల్క్ మాడ్యులస్ ఆఫ్, ఇది SSC JEE 2007లో వచ్చింది. ది బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ does not increase with pressure, increases with pressure. It's large when fluid is more compressive. It is independent of pressure and viscosity. ఇది కూడా బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇది మనకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఇచ్చారు. బట్ బల్క్ మాడ్యులస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ డినోటెడ్ బై కే. కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా. అండ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై వి బై డిపి. దీన్నే డి రో బై రో డిపిగా కూడా రాయొచ్చు. సో కే ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా వచ్చింది? 1 బై బీటా ఈజ్ ఈక్వల్స్ టు రో డిపి బై డి రో. ఓకే, కే ఈజ్ ఈక్వల్స్ టు రో డిపి బై డి రో కదా. డస్ నాట్ ఇంక్రీజ్ విత్ ప్రెషర్. ఇక్కడ డిపి ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే కే వాల్యూలో ఇంక్రీజ్ వస్తుంది. ఇంక్రీజెస్ విత్ ప్రెషర్. సో ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే కే వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈజ్ లార్జ్ వెన్ కంప్రెసిబిలిటీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. విస్కాసిటీ గురించి కూడా ఎక్కడ మాట్లాడలేదు. సో ఇట్ ఈస్ కే ఈజ్ డిపెండెంట్ ఆన్ ప్రెషర్. ఇది ఇంక్రీజ్ చేసినప్పుడు కే కూడా ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజెస్ విత్ ద ప్రెషర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అండ్ ఇంకొక లాస్ట్ ప్రాబ్లం చేసి క్లోజ్ చేద్దాము. అండ్ ఈ ప్రాబ్లం చూస్తే వెన్ ద ప్రెషర్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, వెన్ ద ప్రెషర్ ఆఫ్ ద మాస్ ఆఫ్ ద లిక్విడ్ అంటే P1 ఈజ్ 3.0 megapascal. Pressure of a liquid is increased from 3.2 to 3.2 అంటే P2 value వచ్చి 3.5 megapascal. The density of the liquid increases from 500 to 501. So density, initial density is 500 kg per meter cube is increased to final density 501 kg per meter cube. What is average value of bulk modulus of the liquid? So ఇక్కడ కూడా మనకి బల్క్ మాడ్యులస్ అడుగుతున్నాడు. ఓవర్ ద గివెన్ ప్రెషర్ రేంజ్. ఓకే, మనకి ఇంతకుముందు మన బల్క్ మాడ్యులస్ కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై కంప్రెసిబిలిటీ బీటా అండ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డివి బై వి బై డిపి. దీన్నే మనం రో డి రో బై
రో డిపి అని కూడా రాయొచ్చు, డి రో బై డో రో పి. సో కే ఏమవుతుంది, కే ఈజ్ ఈక్వల్స్ టు 1 బై బీటా కదా. సో రో డిపి బై డి రో అంతే కదా, రో డిపి బై డి రో. అండ్ ఇప్పుడు మనకి కే ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఈ రో డెన్సిటీ కావాలి. సో ఇనిషియల్ డెన్సిటీ 500 కదా, అందుకని 500 ఇంటూ డిపి చేంజ్ ఇన్ ప్రెషర్. డిపి ఈస్ P2 minus P1, that is P2 minus P1 change in pressure by d rho difference of density, that is 501 minus 500, rho 2 minus rho 1. So K is equals to 500 into P2 minus P1, that is 3.5 minus 3, 3.5 minus 3 by 501 minus 500, 501 minus 500. So 500 into 3.5 minus 3 is 0.5, 501 minus 500 is 1. So 500 into 0.5 is 250 megapascal. Okay, 250 value is 250 megapascal. Option number 4. ఇది IAS 2005లో వచ్చిన క్వశ్చన్. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఏం అడుగుతున్నాడో. When the pressure of the given mass of the liquid, okay, liquid గురించి, is increased from 3 megapascal to 3.5 megapascal, the density of the liquid increases from 500 to 501. What is the average value of bulk modulus of liquid over the given pressure range? So bulk modulus మనకి ఇది అడుగుతున్నాడు, K వాల్యూ అడుగుతున్నాడు. సో bulk modulus K is equals to 1 by compressibility, beta is equals to minus dV by V by dP. దీన్ని d rho by rho dP కూడా రాసుకోవచ్చు. సో K is 1 by beta, దీని రెసిప్రోకల్ అవుతుంది. సో rho dP by d rho. సో for d density 500 into dP change in pressure 3.5 minus 3 by change in density 501 minus 500 వేస్తే 500 into 0.5 250 megapascal. ఓకే, చూడడానికి క్వశ్చన్ పెద్దగా ఉంది, బట్ సింపుల్, ఓన్లీ బల్క్ మాడ్యులస్ ఆఫ్ కంప్రెసిబిలిటీ మీదనే ఉంది క్వశ్చన్. ఓకే, మీకు ఈ 5 ప్రాపర్టీస్ అర్థమయ్యాయి అనుకుంటాను. ఓకే, ఇది ఓన్లీ ఫస్ట్ వీడియో, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.